వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట మండల పరిధిలోని ముండ్రాయి, రాజగోపాలపేట, పాలమాకుల, వెంకటాపూర్, మైసంపల్లి తదితర గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి మాట్లాడారు. ఏఓలు, ఏఈఓలు పంటలను పరిశీలించి సాగు చేస్తున్నది రైతా, కౌలు రైతా అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. హన్మకొండ ఎల్కుతుర్తిలో ఈ నెల 27వ తేదీన జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కూల్చారం మండల కేంద్రంలోని ఓ గ్రామంలో వాల్ రైటింగ్ తో నరసాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వరి పంట కోత దశలో ఉండడంతో వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిస్తే తమకు కన్నీళ్లే మిగులుతాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా పాలమూరు జిల్లా కేంద్రంలో ఆకాశం మేఘావృతమై ఉంది. సిఐటియు పటాన్ చెరువు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ నుండి పటాన్ చెరువు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సామాజిక న్యాయ సాధన వారోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించినట్లు సిఐటియు నాయకులు తెలిపారు. శ్రమ దోపిడీ, సామాజిక అణచివేత, వివక్షత అంతంకై పోరాడదామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 13వ వార్డు టెక్రియల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్రకు యూత్ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. గ్రామంలో ఎటువంటి పట్టణంలో జరగకుండా శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓ వ్యక్తిపై మూకుమ్మడిగా కొందరు దాడి చేసిన ఘటన జోగులాంబ, గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. కేటిదొడ్డి మండలం ఈర్లదండకు చెందిన రాముడు అదే గ్రామానికి చెందిన కొందరు తనపై దాడి చేసినట్లు బాధితులు వాపోయారు. తన తల్లిపై అకారణంగా దాడి చేస్తూ ఉండడంతో అడ్డు వెళ్లినందుకు తనపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో తన తలకు తీవ్రంగా గాయమైందని, ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించగా పట్టించుకోలేదని, తనకు న్యాయం చేయాలని ఆరోపించారు. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలతో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు కృషి చేస్తుందని టీఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎన్ నాగేశ్వరరావు అన్నారు. కోదాడలో టీఎస్యూటీఎఫ్ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూటీఎఫ్ పథకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సంఘం బలోపేతానికి సభ్యులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బాధ్యులు ఉన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సెలవు దినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు స్వామివారిని దర్శించుకున్న తర్వాత కూడా భక్తులు రావడంతో వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కనువిందు చేస్తోంది. అర్చక స్వాములు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. కోడ మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల శివారులోని ఆకేరు వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు రెవెన్యూ అధికారులు తరలించారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని అధికారులు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సీజ్ చేసిన ట్రాక్టర్లు నెల్లికుదురు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మక్తల్ పట్టణంలోని సుప్రసిద్ధ పడమటి ఆంజనేయ స్వామి వారికి ఎమ్మెల్యే వాకటి శ్రీహరి పంచలోహ హనుమాన్ విగ్రహాన్ని ఆలయానికి అందించారు. ఇంటి నుండి ఊరేగింపుగా వెళ్లి ఆలయంలో పూజలు చేసి ఆలయ అర్చకులకు అందించారు. మొత్తం 18 కేజీల బరువున్న ఉత్సవ హనుమాన్ మూర్తిని అందించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.